రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను ఆలయ కార్యనిర్వహణాధికారి సస్పెండ్ చేశారు. నాణ్యత విభాగ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్, అలాగే ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ రోసీబర్ట్, ఆసుపత్రిలో గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న అసంతులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నట్లుగా నిర్ధారణకు రావడంతో చర్యలు తీసుకున్నారు. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ టీటీడీ విజిలెన్స్ విభాగం నివేదిక అందజేయడంతో అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు ఆలయ అధికారులు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను ఆలయ కార్యనిర్వహణాధికారి సస్పెండ్ చేశారు. నాణ్యత విభాగ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ రోసీబర్ట్, అలాగే ఆసుపత్రిలో గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న అసంతులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నట్లుగా నిర్ధారణకు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇక హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ టీటీడీ విజిలెన్స్ విభాగం నివేదిక అందజేయడంతో అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు ఆలయ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుమల నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ప్రక్షాళన మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఇతర డిపార్ట్మెంట్ల పైన కూడా ఇదే అంశంగా ఇదే ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయా? సువర్ణ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ నుంచి తిరుమల నుంచి నా ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా ఈఓ శ్యామలరావు అయిన తర్వాత ఏదైతే టీటీడీ పాలక మండలి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంతమంది అన్ని మతస్థులు స్వామివారి జీతభత్యాలు తీసుకుంటూనే అన్ని మతస్థుల సేవలో పాల్గొంటున్నారని చెప్పి ఇప్పటికే ఆరోపణలు రావడంతో అటు తర్వాత టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనూ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అటు తర్వాత విజిలెన్స్ నివేదిక ఆధారంగా వాటిపై టీటీడీలో ఉన్నటువంటి అన్ని మతస్థులపై కూడా వేటు వేయడం జరిగింది. అటు తర్వాత కొద్ది రోజుల క్రితం, దాదాపు 20 రోజుల క్రితం కూడా టీటీడీలో పనిచేసినటువంటి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా అన్ని మతస్థుల్లో పాల్గొన్నట్టు ఏదైనా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారని చెప్పి కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగా కూడా వారిని కూడా సస్పెండ్ చేశారు. తాజాగా మరో నలుగురిని కూడా నిన్న సాయంత్రం టీటీడీ విజిలెన్స్ వింగ్ రిపోర్ట్ ఆధారంగా నలుగురిని కూడా ఈ రోజు కూడా టీటీడీ నుంచి విధుల నుంచి కూడా బహిష్కరిస్తూ సస్పెండ్ చేశారు. ఏది ఏమైనప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఇతర మతాలను అనుసరిస్తున్నారు అని చెప్పి ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున టీటీడీపై విమర్శలు రావడంతో కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా దీనిపై కూడా ఎక్కువ కసరత్తు చేసి వీటిని కూడా తిరుమలలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు కూడా అన్ని మతస్థులు ఏదైతే తిరుమల స్వామివారికి సేవలో ఉన్నటువంటి మొదటి దశగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించకూడదు, ఈ అన్ని మతస్థులను కూడా నిర్ణయం తీసుకుని అటు తర్వాత వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు మారకపోవడంతో కూడా పాలక మండలి సమావేశంలో కూడా ఏదైతే అన్ని టీటీడీలో పని చేస్తున్నటువంటి అన్ని మతస్థులను కూడా భారీ ఆఫర్ను అయితే ప్రకటించారు. ఏది మీరు వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మంచి ప్యాకేజ్ అయితే టీటీడీ నుంచి కూడా అన్ని మతస్థులు ఉద్యోగస్తులు కూడా ప్రకటించడం కూడా వాళ్ళు చలనం రాకపోవడంతో కూడా అటు విజిలెన్స్ అధికారుల ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం నలుగురు ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపి.